నెక్స్ట్ ఆహా ఈ హోలో ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ చిన్ని కృష్ణ. బాస్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఆల్వేస్ గ్రేట్. కాకపోతే ఆ బాసిజం గనక ఓవర్ యాక్షన్ అయిందనుకో వాళ్ళ శిష్యులు ఎలా తిట్టుకుంటారు? మన హై హై నాయక చిత్రంలో లాగా సెన్సార్ వేసినాడు బూతు 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 అనేయాలి. బట్ ఇక్కడ సెన్సార్ లేకుండా మీరు పాట వినండి. సో లెట్స్ వెల్కమ్ చిన్ని కృష్ణ. మావాడు ఆఫీసరు నెల జీతం లక్షలు చూడు. మావాడు ఆఫీసరు నెల జీతం లక్షలు చూడు. కొన్నాడు అసలు అయినా కక్కుర్తడు వీడు. మా చేతే కొనిపించేటి పీనాసి రాగాసీడు. అతగాడి జేబుల నుంచి పైసా తీయబోడు. 4 కారులు కొన్నాడు, 5 మెడలు కట్టాడు. కప్ప కాఫీ కూడా తన పైసలతో ఏనాడైనా కొనబోడు. బాస్తో వెళ్ళామంటే బ్యాండ్ అయిపోతే పరుసుల మనీ మొత్తం కరుసైపోతే. మా వాడు ఆఫీసరు నెల జీతం లక్షలు చూడు. సన్నాసి పీనాసి దరిద్రులు. అరే చీ 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 ఏమి బతుకది నీ చెమ్మతనిది. చూసినవన్నీ మాతో తెమ్మంటుంటాడు, కానీ డబ్బుల సంగతి మాత్రం తాట వేస్తాడు. అరే రే రే పైసలంటే పడి పడి చస్తుంటాడు కొరిగిరి. సంతకం పెట్టాలంటే లంచాల లాహిరి, కానీ కింద మీద చేసేస్తాడు చాలా కిరికిరి. నెలకోసారి పళ్ళ పొట్ట తెమ్మంటాడు, లేదంటే వాడు కింద మీద చేసి ఏదో గట్టిగా తిడతాడు. రాష్ట్తో వెళ్ళామంటే బ్యాండ్ అయిపోతే అబ్బా కింద మీద చేసేస్తాడు చాలా కిరికిరి. మావాడు ఆఫీసరు నెల జీతం లక్షలు చూడు. అరే ఓయ్ 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 స్వీట్ హాట్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్ బాటిల్స్ లొట్టలేసి లాగేస్తాడు చూడరా ఎతగాడు. కానీ మీరు కూడా తాగండి అన్న మాటే లేనోడు. అరే థూ 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 గంట గంటకి వాడు నాన్నగడ్డ మేస్తాడు. వాడి పర్సు తీసి వాటర్ ప్యాకెట్ కొనుక్కోడు, కానీ పక్క వాడి జబ్బుల నుంచే అన్నీ కొంటాడు. ఫ్రీగా వస్తే ఫ్యామిలీ ప్యాక్ చేయమంటాడు. మనిషా వీడు చూడలేదు లోకంలో నా ఇట్లాంటి వాడు. బాస్తో పెట్టుకుంటే బ్యాండ్ అయిపోతే పరుసుల మనీ మొత్తం కరుసైపోతే. మా వాడు ఆఫీసరు నెల జీతం లక్షలు చూడు. మా వాడు ఆఫీసరు నెల జీతం లక్షలు చూడు. కొన్నాడు అసలు అయినా కక్కుర్తలు వీడు. మా చేతే కొనిపించేటి పీనాసి రాగాసీడు. అతగాడి జబ్బుల నుంచి పైసా తీయబోడు. 4 కారులు కొన్నాడు, 5 మెడలు కట్టాడు. కప్పు కాఫీ కూడా తన పైసలతో ఏనాడైనా కొనబోడు. బాస్తో వెళ్ళామంటే బ్యాండ్ అయిపోతే పరుసుల మనీ మొత్తం కరుసైపోతే. బాస్తో వెళ్ళామంటే పరుసుల మనీ మొత్తం కరుసైపోతే. చిన్ని కృష్ణ, నాకు ఎందుకు ఒకటి అర్థం కాదు, ఇదేమో ఆఫీసు? కాలేజ్ పిల్లలు బంక్ కొట్టేస్తుంటే వాళ్ళు అటెండెన్స్ చేసే ఆఫీసర్ ఇది. కాలేజ్ స్టూడెంట్స్ బంక్ కొడితే అటెండెన్స్ వేసే ఆఫీసా? అవును సార్, కాలేజ్లోనే. మీ బాస్ ఏం చేస్తారు? ఆయన లెక్చరర్ల కాలు పట్టుకుంటారు సార్. మార్కులు వేయడాక. మరి నువ్వేం చేస్తావు? ఆయన ఎవరు కాలు పట్టుకోవాలో ముందు చెప్తుంటాను సార్ నేను. అరే రే రే రే, ఇంత మంచి ఆఫీస్ ఎక్కడో తెలియదే. ఓన్లీ అటెండెన్స్ అయినా మార్కులు కూడానా? అది నాకు సంబంధం లేదు సార్. ఓన్లీ ఆఫీసర్ ఆయన. ఆయనకి అమ్యామ్యం పడితే ఏదైనా చేస్తాడు. అమ్యామ్యం పడితే మార్క్ అమ్యామ్యం అవుతుందంటూ. సరే, మరి ఈ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారు చూద్దాం. ముందుగా జల్లవతులు గారు. ఒక దిక్కుమాలిన ఉద్యోగం చేస్తున్నావు నువ్వు. కాదు, ఎంత దారుణం అయ్యా అసలు. ఆ ఉద్యోగం ఏంటి, దాని లక్షణం ఏంటి, దానికి ఒక పని ఉండాలి కదా. అన్ని ఏదైనా సరే లాక్కెళ్ళిపోతాడు.
ఎంత దరిద్రుడు అంటే చివరికి ఇతను రీడింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు. ఆ రీడింగ్ గ్లాస్ కూడా పనికొస్తుందేమో ఇది భవిష్యత్తులో. తనకి ఇప్పుడు ఏం లేదు సైటు, రమ్మని దగ్గరికి అది తీసుకున్నాడు. అద్భుతమయ్యా. వాడు ఆఫీసరు నెల జీతం లక్షలు చూడు కొన్నాడు, అసలు అయినా కకుర్తలు వీడు. చాలా సపోర్ట్ చేసేవు అతనికి. నువ్వు చాలా బాగా పాడేవా. థ్యాంక్ యూ సార్. ఆ గంటకి గడ్డి తింటాడు అనేది ఆ క్యారెక్టర్ చాలా బాగా చెప్పారు లిరిక్ లో. చాలా బాగా పాడేవా. థ్యాంక్ యూ సార్. చంద్ర గారు, సార్ మీరు ఏం చదువుకున్నారు? చాలా తక్కువ చదువుకున్నానండి. అయ్యో సార్, ఆల్ ఇన్ ద సేమ్ బోట్. నేను ఇంటర్మీడియట్ చదివానండి. ఇంటర్మీడియట్ కదా సార్. ఆ టైంలో గనక ఇలాంటి ఆఫీస్ ఉంటే మీకు బాగా హెల్ప్ అయ్యేదా? అంటే నాకు మొదటి నుంచి సినిమా అంటే పిచ్చండి. దాని చేత ఎప్పుడు సినిమా వెళ్ళి పారిపోదావా, ఎప్పుడు వెళ్ళిపోదావా, ఎప్పుడు డబ్బులు తిరుగుతాయి ఇంట్లోనూ అని ఆలోచించింది తప్పితే ఇలా ఉద్యోగాలు దానికి కోసం ఆలోచించండి అసలు. మార్కులు వేయించడం అనేది ఒక గుడ్ జాబ్, సంఘ సేవ లాంటిది అది, తెలుసా? వెరీ గుడ్ జాబ్. మరి ఈ పర్ఫార్మెన్స్ మీద మీరు ఏమంటారు సార్? చాలా బాగా పాడాడండి. థ్యాంక్ యూ సార్. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎక్స్ప్రెషన్స్ మెయిన్ అండి. అసలు ఈ ప్రోగ్రామ్ లో జనరల్గా నేను ఏమనుకున్నానంటే పాడతారేమో అనుకున్నాను. ఇక్కడ పాడడం కాదండి, పాటలు కూడా అద్భుతంగా రాస్తున్నారు. దాంతోపాటు కూడా ఆర్టిస్టులు అండి, ఎక్స్ప్రెషన్స్ మంచి. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో మంచి ఆర్టిస్టులు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి సార్ వీళ్ళందరికీ. ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగుంది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్.